నమస్తే, నేను ప్రసాద్. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజలకు ఎటువంటి సేవలు అందించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ప్రధానంగా ఈ 5 ఏళ్ల పాటు పరిపాలన తీరు అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అని అంటే, ఇన్ని సహజ వనరులు ఉన్నా కానీ ఎందుకని ఇంత వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ప్రధానంగా ఇప్పుడు మామూలుగా గత ప్రభుత్వంలో వైసీపీ ఎలా చేసింది అలా చేసింది అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అవన్నీ కాకుండా కేవలం భవిష్యత్ ప్రణాళిక ప్రకారంగా ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మాత్రమే ఈరోజు నేను చర్చించబోతున్నాను. ఈ చర్చకి ఆహ్వానితులుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వివేక్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. వివేక్ బాబు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, మీకు ప్రేక్షకులకి. వివేక్ బాబు గారు, సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటి ఇదంతా రెగ్యులర్గా జరుగుతున్న టాపిక్సే. ఇప్పుడు దానివల్ల కూడా ప్రజలకి ఏం ఉపయోగం లేదు. అందుగురించే మిమ్మల్ని అడుగుతుంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు అనగానే ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ 2019లో ఓడిపోయినా చాలా బలంగా నిలబడి ప్రతి ఒక్క అంశాన్ని లేవనెత్తుతూ పోరాడుతూ నిరంతరం కృషి చేశారు కాబట్టే ప్రజలు గమనించారు, ఇక ఆయనకి ఇవ్వాల్సిందే అని గంప గుర్తుగా 21కి 21 అలాగే 2 పార్లమెంట్ సీట్లని 100% స్ట్రైక్ రేట్తో ఇచ్చారు. అంతవరకు బాగుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చింది ఏంటి అంటే, యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. అలాంటి యువత ఈ వాలంటీర్ వ్యవస్థ వీటన్నిటికంటే కూడా ఆర్థికంగా స్థిరపరలవ్వాలి, అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ నైపుణ్యాలను కూడా పెంపొందించాలి. సో అందుగురించే వాళ్ళ నైపుణ్యానికి తగినట్టుగా ఎంటర్ప్రెన్యూర్స్ని చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మరి దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా జరగబోతుంది, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? మంచి ప్రశ్న. అండ్ ఇలాంటివి నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు. ఎంతసేపు విమర్శలు, చెత్త చెదారం కాకుండా మంచి విషయాలు తీసుకెళ్ళాలి. అయితే గత 5 ఏళ్ల పాటు జరిగిన పోరాటాలకు సంబంధించి కావచ్చు, యువత నిర్వీర్యమైన అంశాలు కావచ్చు, ఎంతో స్కిల్ఫుల్గా, మీకు తెలియదేమో, ఒక పీజీ కాదు పిహెచ్డి చేసిన అబ్బాయి కూడా వాలంటీర్గా పనిచేశాడు పోయినసారి. అంటే ఒక 5,000 కోసము అంత అంటే ఒక 5,000 అనే కాదు, కానీ నాకు ఏదో ఒకటి కావాలి ఉపాధి అనే కోణంలో వచ్చి పనిచేసిన వాళ్ళని వాడుకున్నారు తప్ప వాళ్ళకు ఒక స్టేబుల్గా, వాళ్ళకు ఒక ఫిక్స్డ్గా, లేకపోతే భవిష్యత్తుకు భరోసాగా ఉద్యోగ కల్పన, శాశ్వత ప్రతిపదం కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కానీ ఎనీథింగ్ వాళ్ళ స్కిల్కి తగినట్టు ఏర్పాటు చేసే క్రమం జరగలేదు. ఎన్ని మా అధినేత గత 5 ఏళ్ల పాటు చెప్పింది ఏంటంటే, యువతకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా మనం తయారు చేయాలి. బికాజ్ మనకు యువత ముఖ్యమైన వనరు. దేశానికి మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానికి ఉన్న బలమైన ఆధారము, ఆయుధం ఏంటంటే యువత. 65% ఆఫ్ యువత ఉంది. వాళ్ళంతా నిర్వీర్యం అయిపోతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే అటు ఐటీ సెక్టర్లో కావచ్చు, ఇండివిజువల్గా మనకు కోస్తా తీర ప్రాంతం కావచ్చు, వృత్తుల ఆధారంగా కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, పారిశ్రామికంగా, సో ఇన్ని సెక్టార్లలో వాళ్ళని తీసుకోగలిగితే మనం వండర్స్ చేయొచ్చు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో మా అధినేత చెప్పినప్పుడు ఏం జరిగిందంటే మమ్మల్ని హేళన చేశారు. అయితే అప్పుడు కూడా ఒక మాట అన్నారు, సంవత్సరానికి 5 నుంచి 10 లక్షల పెట్టుబడితో వాళ్లకు ఆలోచనలకు తగినట్టు వాళ్ళు దేంట్లో మనగలరు, వాళ్ళ ఉద్యోగానికి లేకపోతే ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళ చదువుకు తగినట్టు, ఎయిదర్ ఇట్ మేబీ ఏ డిప్లొమా హోల్డర్, మేబీ ఏ పీజీ, మేబీ ఏ బీటెక్, సో ఎనీథింగ్ వారి సెక్టార్కి సంబంధించినది స్కిల్ఫుల్ను బట్టి మనము పని కల్పించాలనే ఉద్దేశంతో, మీకు తెలిసే ఉంటుంది శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్గా పెట్టారు. మాజీ గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసిన ఆయన ఎందుకు దానికి అదే పనిగా సెలెక్ట్ చేశారు, ఆ చైర్మన్ పొజిషన్ ఎందుకు తీసుకున్నాం కారణం అంటే ఇదే. ఈరోజు విజయవాడలో ఆయన లీడర్షిప్లో ఆయన చైర్మన్ హోదా కింద ప్రతిరోజు విజయవాడకు ఎనార్మస్ అప్లికేషన్స్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఇది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఆయన చైర్మన్షిప్ హోదాలో స్క్రూటినీ జరుగుతోంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఎంఎస్ఎంఈ కింద మీరు తప్పకుండా వెళ్ళి మీకు ఏ ప్రాజెక్టులు మీరు చేయగలరో, మీకు ఎంత వనరులు సమకూర్చగలదో గవర్నమెంట్ మీ స్కిల్ని తగినట్టు, వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా చేయడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డే 1 నుంచే మొదలు పెట్టాం దానికి. అందుకే దానికి సరైన వ్యక్తి శివశంకర్ గారిని సార్ చూస్ చేశారు. సో ఈ ఒక వచ్చే మార్చి ఆర్థిక సంవత్సరం లోపల వీరందరూ స్టేబుల్ అయ్యి వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ను అసైన్ చేసి దానికి తగిన నిధులు విడుదల చేసేలాగా, వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులు పెంచేలాగా
ప్రణాళిక సిద్ధం జరుగుతుంది. సో వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కునేలాగా వాళ్ళు స్వయం ఉపాధి కింద గ్రామాల్లో, మండలాల్లో, తాలూకా హెడ్ క్వార్టర్స్, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, సో వాళ్ళను ప్లేస్ అయ్యేలాగా వారి వృత్తులకు తగినట్టు, వారి చదువుకు తగినట్టు, వారి నైపుణ్యానికి తగినట్టు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. యువత తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాను. రైట్. ఇంకా దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది. మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కంకిపాడు సభలో అనుకుంటా గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగళ్ల రాము గారికి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చి ఆన్ ది స్పాట్ విత్ ఇన్ అవర్స్లోనే ఆ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. సో అది ఎప్పుడు జరిగింది? ఆ యొక్క ప్రాబ్లం ఇక్కడ ఉంది అని తెలియజేసినప్పుడు. సో అదేవిధంగా ఇంకా చాలా గ్రామాల్లో కూడా ఆ సదుపాయం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాల్సి వస్తే గత పాలకులు చేసిన మరి పాలన తీరు అయి ఉండొచ్చు, లేకపోతే నిర్లక్ష్య ధోరణి అయి ఉండొచ్చు, లేకపోతే అధికారులు పట్టించుకోకపోవడమో కాకపోవచ్చు. వీటన్నిటి తరుణంలో అదంతా వెనకబడిపోయింది కదా. ఇంకా వాటిపైన ఏ విధమైన హోంవర్క్ చేస్తున్నారు? మరి ఆ యొక్క తాగునీటి సౌకర్యానికి ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఏదైనా సరే పరిష్కార మార్గం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. మీ అధినేతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్. సో అవును, ఆ పంచాయతీరాజ్కి సంబంధించిన దానికి. సో అటువంటి తరుణంలో మరి అట్లాంటి ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా? డెఫినెట్గా. అండ్ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం, ప్రజల్లోకి వెళ్ళాల్సిన అంశం. చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే 75 ఏళ్ళు అన్నారు కదా, ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఆవేదన కలుగుతుంది. అవును. ఎందుకంటే ప్రజల బడ్జెట్, ప్రజల డబ్బుల్ని తీసుకుంటూ జీతాలుగా అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, సర్వ సుఖాలు అనుభవిస్తూ పేదవాడికి నీ గుక్కె నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం 75 ఏళ్ల స్వాతంత్రంలో అంటే ఎంత ఆవేదన. అవును. పోయినసారి మా అన్నమయ్య జిల్లాకు వచ్చినప్పుడు డ్యామ్ కూలిపోయిన ఘటనలో గ్రౌండ్ రిపోర్ట్ మీకు కావాలంటే పంపిస్తాను. డ్యాము కేవలము అన్నమయ్య డ్యాము గ్రీజు లేక కింద ఇసుక దోపిడీ చేస్తూ గేట్లు ఎత్తకోకుండా, ఒక గేట్ ఏమో ఈ గ్రీజు మెయింటెనెన్స్ కూడా గ్రీజ్కు డబ్బులు, ఒక 1000 రూపాయలు గ్రీజ్కు డబ్బులు ఇవ్వలేదు. సో మెయింటెనెన్స్ లేక ఒక గేట్ ఊడిపోయింది, కింద ఇసుక తవ్వకాలకు వచ్చి వాటర్ అంతా ఓవర్ఫ్లో కొట్టుకుపోయింది. పక్కనే నీళ్లున్నా కూడా వాళ్ళకు నీళ్లు లేక, తాగునీరు లేక పేద బడుగు బలహీన వర్గాలు మొన్న మా అధినేత తెలియనప్పుడు ఏమన్నారు, అమ్మ ఒక వృద్ధురాళ్ళు అడ్డుపడి వెళ్తూ ఉంటే అమ్మ మీకేం కావాలని అడిగితే ఆయన ఏమన్నారు, వాళ్ళు పేదవాళ్ళు, మహిళలు, వృద్ధులు, మాకు గుక్కెడు నీళ్ళు ఇప్పించయ్యా, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయని అన్నారు మా అధినేత. విన్నారో లేదో, 2 సార్లు అన్నారు ఈ మాట. ఆ రోజు సభలో అన్నారు, మరుసటి రోజు ఇంకొక సభలో కూడా అన్నారు అదే మాట. అంటే గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ఇంకా రాష్ట్రంలో పక్కనే నది ఉంది, మళ్ళీ పక్కనే నది ఉంది, అయినప్పటికీ గుక్కెడు నీళ్ళు ఏర్పాటు చేయలేకపోయాడంటే ఇమీడియట్గా దాన్ని నోట్ చేసుకొని 10 రోజుల్లో వాళ్ళకి కుళాయి నీళ్ళు ఇప్పించాం. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల డబ్బు జీతాలుగా తీసుకొని జవాబుదారీతనం లేకుండా, ఒక నిజాయితీ తత్వం లేనప్పుడు, అదే నిజాయితీ, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. గత పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, యు నేమ్ ఇట్ ఎనీబడి, మనదు వాళ్ళకు ఆ ఇంటెన్సిటీ ఉండాలి మనిషి దగ్గర నాయకత్వంలో. అది మేము చూపిస్తున్నాం. అదొకటే కాదు సంఘటన, గుడివాడకు సంబంధించిన వాటర్ బెడ్స్ పోయాయి, కొన్ని ఏళ్ల పాటు నీళ్లు కలుషితం అవుతూ ఉంటే, చనిపోతుంటే కనీసం తాగునీళ్లకు బెడ్స్ ఏర్పాటు డబ్బులు ఇవ్వలేని గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ కుయ్యో మొర్రో అని మొత్తుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, 151 మంది ఏం చేసినారు మరి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనే కాదు, మా ఇండివిజువల్గా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా విదిన్ నో టైం మా అధిష్టానానికి కానీ, ప్రభుత్వ హెడ్స్ కానీ, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమం ద్వారా ఎవరు ఏ నోటీసులు పెట్టినా, అనంతపురం మారుమూల దగ్గర మడకశిర అనే ఒక మండలంలో మొన్న పిల్లలకి ఆర్ఓ ప్లాంట్లు పెట్టించాం. నోటీసులకు రాగానే మా అధినేత ఆలోచనలకు తగినట్టు వెంటనే దాన్ని ఏర్పాటు చేశాం. ఇక పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దేశంలో నంబర్ 1 నిలబెట్టే క్రమంలో పిల్లలకు కంప్యూటర్కి సంబంధించి, వాటర్కు సంబంధించినవి, స్పోర్ట్స్కు సంబంధించినవి, రోడ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి, ప్రతి అంశంలో ఆయన అడుగులు, పిఠాపురానికి సంబంధించి, కాకినాడకు సంబంధించి ఆయన నోటీస్కి వచ్చి, ఇప్పుడు గుడివాడకు సంబంధించి పర్యటనలకు ఎక్కడికి వెళితే అక్కడ ఆ సమస్యలను రిజాల్వ్ చేసుకుంటూనే ఇప్పుడు 3 నెలల కాల పరిమితి విధించుకొని 4,500 కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 35,000 పనులు జనవరి సంక్రాంతి గల్లా చేయాలని
గ్రామాలను అద్భుతంగా తయారు చేసే కార్యక్రమం గ్రామాలు జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు పడుతున్నాయి. మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి. జనవరి కల్లా మేము చూసి చూపిస్తాము. ఒక నెల అటు ఇటు ఒకవేళ అయినా కూడా డెడ్ లైన్ మాత్రం సంక్రాంతికి పెట్టారు అధికారులు. పరుగులు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మా అధినేత ఎంత కమిటెడ్ గా 6 నెలల లోపల చేసిన కార్యక్రమాలకు సంబంధించి అంత చిత్తశుద్ధితో కలిగిన నాయకుల్ని ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే ఏం జరుగుతుందని చెప్పడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన అధినేత కళ్యాణ్ గారి శాఖలు 5 శాఖలకు సంబంధించి ఇంత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు. సో అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణానికి సంబంధించి, అలాగే అటవీ శాఖకు సంబంధించి అన్ని 5 శాఖలకు సంబంధించినవి అద్భుతమైన ఫలితాలు మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు ఈ వాటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నారు, గుడ్. అట్లాగే యువతకు సంబంధించి కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా చేస్తామన్నారు, దానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఏదైనా కుంటు పడుతుంది అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే గంజాయి. ఈ గంజాయి గత 5 ఏళ్లలో ఎలా జరిగింది, సరే ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. అయితే ఇప్పుడు ఈ గంజాయిని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు అరికట్టగలుగుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనిస్తే అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకు అనుకుంటా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే కొంతమంది గంజాయి మొత్తం ఇట్లా చేశారని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్, కానీ ఆ గంజాయిని ఏ విధంగా అరికట్టగలగాలి ఏంటి, దానికి ప్రణాళిక ఎట్లా సిద్ధం చేస్తున్నారు? ఒక్కటి వేళతో సహా పీకేసే ప్రణాళిక ఏమైనా సిద్ధం చేస్తున్నారా? డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న. గంజాయికి సంబంధించి ఏంటంటే నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూళ్ళకు రావడం, అవును, చాక్లెట్స్ రూపంలో కూడా ఇస్తున్నారు. అది నాకు తెలిసి చాలా ఆవేదన కలిగింది. అరే చదువుకునే పిల్లలు తెలిసి తెలియని పసిమొక్కలు లాంటి వయసుకు అసలు ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఎలా జరిగింది అని అంటే దాన్ని షార్ట్ అండ్ స్వీట్గా డబ్బులకు అలవాటు చేసి మధ్యవర్తులు, తర్వాత పిల్లలకు అదొక అలవాటుగా కాకుండా అదొక బానిసత్వం లాగా చేసేస్తున్నారు. చేయడం వల్ల దాని పరిణామాలు వాళ్ళకి ఇప్పుడు తెలియదు, అవునవును, లాంగ్ రన్ లో తెలుస్తాయి. సైకలాజికల్, మొత్తం ఫిజికల్ గా అన్ని పోతాయి, అన్ని డిజార్డర్స్. అయితే ఇది ఎక్కడ మొదలైంది? ఏజెన్సీలలో మొదలైంది. ఎందుకు మొదలైంది? అక్కడ ఉపాధి లేక. వాళ్ళు కాయగూరలు లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ 100-50 సంపాదించుకునే పిల్లలకి గంజాయి సాగు ద్వారా రోజుకు 500 వస్తుంది. నీకు వారానికి 100 రూపాయలు సాగు చేసుకునే వాళ్ళకి రోజుకు 500 ఇస్తే ఎందుకు వెళ్ళరు వాళ్ళు? ఓకే, అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పును మేము కూకటి వేళ్లతో మీరు ఇందాక అన్నట్టు ఒక స్థానిక ఏజెన్సీకి సంబంధించిన ఎస్పీ గారిని దానికి తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏజెన్సీలో ఉన్న ఎవరైతే ఎక్కడైతే యువత దీనికి అలవాటు పడ్డారో ముందు వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి మీకు దీనివల్ల జరిగే దుష్పరిణామాలు, కేసులు, ఇప్పుడు సాక్షాత్తు ఆ కేసు చట్టంలో మార్పులు చేసి టోటల్గా పీడీ యాక్ట్ ఓపెన్ చేసి శాశ్వత బైండ్ ఓవర్స్ లాగా అబౌట్ 10 years శిక్షలు ముందు చెప్తూ తరువాత దాని దుష్ఫలితాలు చెబుతూ ఇది పంట పండించడం వల్ల మీకు జరిగే నష్టము, మీకు ఉపాధికి మేమేం చేస్తాము అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి నుంచి మొదలవబోతుంది. దానికి సంబంధించిన పేపర్ వర్క్ జరుగుతోంది. సో శాశ్వత ప్రతిపాదికన మనము గత ప్రభుత్వంలో ఎంతసేపు ఉన్నా గంజాయి దొరికింది, పట్టుకున్నాము, దేశంలో మనదే గంజాయి స్థానం, ఇది కాదు. మీరు అన్నట్టు దీనికి పరిష్కారం శాశ్వతంగా చేయాలి. అవును, ఆ శాశ్వత పరిష్కారానికే ముందు కూకటి వేళ్లతో ఎక్కడైతే మొక్క మొదలవుతుందో దాన్ని పీకే కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళీ అక్కడ మొక్క మొలవకుండా చేసే కార్యక్రమం తిరిగి మళ్ళీ యథాస్థానంలో వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించి, చేతి పనివృత్తులకు సంబంధించి ఉపాధి కల్పించే విషయాలు, అలాగే చట్టం ముందు బలంగా ఉండాలి. ఒకసారి మీరు లోపలికి వెళ్తే రాలేరు అనేది తల్లిదండ్రులకు వారి పిల్లలకు చెబితే, సో దట్ డబ్బుకు ఆశపడుకోకుండా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని చట్టాలు, శిక్ష కఠినంగా ఉండాలి. సామాజికంగా వాళ్ళని వెలివేసే కార్యక్రమము, అలాగే వాళ్ళకు ఉపాధి, ఈ 3 ప్యారలల్గా జరగాలి. ఈ 3 ప్యారలల్గా జరగడానికి ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం. హోంమంత్రిత్వ శాఖతో అన్ని శాఖలు కలుపుకొని ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అసిస్టెంట్ కలెక్టర్ గారిని అలాగే మన స్థానిక ఎస్పీలను కూడా సంప్రదించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోబడుతుంది. అది మార్చి లోపల ఒక అనకాపల్లి రీజియన్కి సంబంధించి పాడేరు, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించిన పాడేరు, అనకాపల్లి ఇటు నర్సీపట్నంకి సంబంధించిన జిల్లాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. సో దీన్ని కూడా ముఖ్యమైన మా కూటమి ప్రభుత్వంలో మేము చేయాల్సిన ముఖ్యమైన పనులలో ఇది కూడా ఒకటి జరుగుతుంది. కూడా ఆంధ్రప్రదేశ్లో జీరో గంజాయి అనేది ఏ సంవత్సరానికి చూడగలుగుతా ఉంటారు? నాకు తెలిసి జీరో గంజాయి అనేది అంటే
మనము ఓవర్ ద నైట్ అంటే నేను అందుకే అంటుంది అదే ఎంత సమయం పడుతుంది చెప్తున్నాను ఓవర్ ద నైట్ అంటే ముందు దీంట్లో ఫలితాలు ఒకవేళ ఆ పని మొదలు పెట్టిన తర్వాత స్థానికంగా యువతకి ఇంకా మనం చర్చించిన కొన్ని విషయాలు ఉండొచ్చు ప్రాక్టికాలిటీలు ఇంకొన్ని రావచ్చు ఇష్యూస్ సో వాటిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ సమీక్షించుకుంటూ ఆల్టరేట్ చేసుకుంటూ దాన్ని ముందుకెళ్లే క్రమంలో నేను అనుకుంటున్నాను ఈ కూటమి 5 ఏళ్ల గవర్నెన్స్లో ఖచ్చితంగా మా గవర్నమెంట్ అయ్యే 5 ఏళ్ల లోపల మీరు అన్నట్టు జీరో అష్యూరెన్స్తో జీరో గంజాయితో మేము ఫినిష్ చేస్తామని మాత్రం తప్పకుండా చెప్పగలం ఎందుకంటే చాలా వ్యాస్ట్గా అంటే అదొక కుటీర పరిశ్రమ లాగా అది రోజు మన కాయగూరలు మొక్కలు పెంచుకునేలాగా మంచి కాయగూరలు వేసే వాళ్ళను సైతం పెకిలించి వేసి ఇదే సాగు చేసేలాగా అలవాటు చేశారు అంటే ఎందుకంటే ఆదాయం అక్రమ ఆదాయానికి అలవాటు పడితే ఏమవుతుందంటే మనసు అక్రమ పద్ధతుల్లోనే వెళ్ళాలనుకుంటారు ముఖ్యంగా కేసులకు సంబంధించిన పెద్దగా కేసులు లేవు దాని మీద సో ఏదో పట్టుకుంటారు వదిలేస్తారులే అనే ఫీలింగ్తో ఉన్నారు అందుకే 10 years అబోవ్ వేస్తే వాళ్ళకి ఆ శిక్ష తాలూకు తెలుస్తుంది సామాజికంగా ఒక వెలివేత గురి అవుతారనే కోణాన్ని తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు తెలియజెప్తే ఈ ఓవర్ ద 5 yearsలో జీరోకు తీసుకొచ్చే క్రమము నార్కోటిక్స్ అనేది కూడా నగరాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది గంజాయితో పాటు నార్కోటిక్స్ను చాలా ముఖ్యమైన అంశంగా తీసుకుంటున్నాము ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు దీన్ని పెంచి పోషించేలాగా మిగతా పిల్లలకు అలవాటు చేయడం అనేది చాలా రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది అందుకే చదువుకున్న వాళ్ళు బాగా ఉన్నత విద్యావంతులుగా లేకపోతే ధనవంతులు ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ అంటే మనము ఆన్ ద స్క్రీన్ మనం అన్ని వాళ్ళ నేమ్స్ డిస్క్లోజ్ చేయలేము కాబట్టి వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది కాబట్టి సో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మీరు ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులుగా మీరు కూడా ఇందులో భాగమయ్యి మీ సరౌండింగ్స్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీన్ని మోటివేట్ చేస్తూ ఇది చాలా తప్పు అనే ఒక సంకేతాన్ని చర్చించాలి ఎందుకంటే ఈ విషయాలు చర్చించకపోతే ఏమవుతుందంటే ఇది 4 గోడల మధ్య ఉండిపోయి అలవాటు పడిపోయి తప్పుడు దారికి వెళ్ళే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ దీని తప్పులను బహిరంగంగా చర్చించాలి ఎలాగైతే మద్యపానము ఆరోగ్యానికి హానికము ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటే ఇది దానికి మించిన ప్రమాదం ఇది సైకలాజికల్ డిజార్డర్ ఇది యువతను నిర్వీర్యం చేసే భారీ రోగం ఇది ఈ రోగానికి ఖచ్చితంగా అందరూ చాలా అవేర్నెస్తో దీన్ని నిర్మూలించాలి కూకటి వేలతో దీన్ని పెకిలించి వేయాలి అయితే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైనా సరే వైద్య అవసరం అనగానే కర్రలకు కట్టుకొని ఒక క్లాత్ కట్టుకొని గర్భిణీ స్త్రీలను డెలివరీకి తీసుకెళ్లే ఇంకా దుస్థితే సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు వైద్య సదుపాయాలు లేవు మరి దానిపైన ఏమైనా సరే స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా గత 5 ఏళ్ల పాటు అంతకుముందు అంటే చంద్రబాబు గారి 14-19 గవర్నెన్స్లో అంటే లాస్ట్ 19 బిఫోరు ఆరోగ్య శాఖ మంత్రిత్వ ఉన్న ఆయన కామినేని గారు అది అప్పుడు ఎగ్జిట్ అయిపోయారు కదా గవర్నమెంట్ నుంచి ఆయన కూడా రిజైన్ చేశారు అప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది డైరెక్ట్గా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొండ దిగాలి కొండలు దిగే క్రమంలో మొయ్యలేక కొన్నిసార్లు స్కిడ్ అవ్వడం అలాంటివి సో అక్కడ ఒక నేల ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు ట్రాన్స్పోర్ట్కు రావడానికి చాలా దూరం వెళ్ళేవాళ్ళు సో ఇక్కడ అలా కాకుండా వాళ్ళు కొండ దిగిన చోటనే ఒక చిన్న బాక్స్ టైపు మనకు ఇవి వెళ్తుంటాయి షిప్స్ ద్వారా మనకు సో ఒక ఐరన్ బాక్స్ టైపు తక్షణమైన రిలీఫ్ దొరికేలాగా రోడ్డుకు మెయిన్ రోడ్డుకు ఈ ఏజెన్సీ వాళ్ళ కొండ ప్రాంతానికి మధ్యలో ఒక చిన్న క్లినిక్ లాంటిది లేకపోతే రెస్ట్ రూమ్ లాంటిది వాళ్ళకు పెట్టి తక్షణ ప్రథమ కర్తవ్యం లాగా మన ప్రథమ చికిత్స లాగా వాళ్ళకు ఒక ఏర్పాటు చేసే ప్లాన్ ఉన్నది అది ఇప్పుడు మొదలై పెట్టాము ఆల్రెడీ ప్రతి ఏజెన్సీ గ్రామాలు కనెక్టివిటీ ఒక 3-4 గ్రామాలకు సంబంధించినది వాళ్ళు ఏదైతే ఏటవాళ్ళ ప్రాంతము లేకపోతే విదిన్ ద రోడ్ ఇంకా రావడానికి మనం ఏటవాళ్ళంటే కొండల్లో పెట్టలేము అది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఎక్కడైతే నేల వాళ్ళు ఇమీడియట్ గా రాగానే అక్కడ ఒక బాక్స్ టైప్ ఏర్పాటు చేసి అక్కడ ఒక 2 నర్సులను కానీ లేకపోతే ఏఎన్ఎంలు కానీ సదుపాయాలు పెట్టి విదిన్ ద టైం మళ్ళీ వాళ్ళని సేఫ్గా వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి రాగానే మనం ఒక దగ్గరగా ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్ కానీ మండల హెడ్ క్వార్టర్ కానీ అంబులెన్స్ను ఖచ్చితమైన టయానికి రెడీగా ఉండేలాగా అంబులెన్స్ను స్ట్రెంథెన్ చేసే కార్యక్రమం సపరేట్గా ఏజెన్సీల కోసం పెడుతున్నాం సో అది చాలా ముఖ్యమైనది మనకు ప్రజలకు సంబంధించిన ఏజెన్సీకి సంబంధించిన గిరిజనులకు సపరేట్ హక్కులు ఉన్నాయి యాక్చువల్గా రాజ్యాంగం వాళ్ళకు సపరేట్ హక్కులు ఇచ్చారు ఎందుకంటే గిరిపుత్రులకు సంబంధించిన మంచి చెడులు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది దట్టు కూటమి ప్రభుత్వంలో మా అధినేత అరకు ప్రాంతం పాడేరు ప్రాంతంలో తిరిగినప్పుడు 18 పోరాట యాత్రలో ఆ నీళ్లు తాగి ఇలాంటి నీళ్లు తాగుతున్నారా ఇంత దారుణమైన పరిస్థితుల్లో గుక్కె నీళ్లు ఆ ఘటన కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం సో దీని మీద కూడా ఒక ప్రత్యేకమైన ఇందాక చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ కూడా జనవరి నుంచి మొదలవబోతుంది 2-3 చోట్ల శాంపిల్కి పెట్టారు అందులో లోటుపాట్లు ఏముంటాయి దాంట్లో ఎలా జరిగితే ఏం చేస్తే బాగుంటుంది ఆ బాక్స్ టైప్ ఉన్న దాంట్లో సో అది కూడా తప్పకుండా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే గిరిజన బిడ్డలు గిరిపుత్రులు ఉన్నారో వాళ్ళందరికీ
అటువంటి అనారోగ్య పరిస్థితులు రాకోకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అయ్యేలాగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు అంటే వాళ్ళకి కొంచెం సౌకర్యాలు అవన్నీ చూడాలి, కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ మెయింటెనెన్స్ లేదు, అవును, సరైన ఎక్విప్మెంట్ లేదు, స్టాఫ్ లేరు. అవును. సో మరి దానిపైన ఏంటి, ఎట్లా తీసుకోబోతుంది ప్రభుత్వం? ఆరోగ్యానికి సంబంధించిన మొట్టమొదటి ప్రాధాన్యతలలో కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యానికి ముందు వరుసలో ఉంది. అయితే మీరు అన్నట్టు ల్యాబ్ ఫెసిలిటీకి సంబంధించిన, స్టాఫ్ సంబంధించిన, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ 13 ఉమ్మడి జిల్లాలోని 13 హాస్పిటల్కి సంబంధించిన వాటిల్లో 7 మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను మీకు. 7 వాటిల్లో చాలా తక్కువ మీరు అన్నట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించిన 8లో కొంతవరకు మెరుగ్గా ఉంది. ఓకే, కొన్ని ఇంకొంచెం సదుపాయాలు డాక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే మరింతగా బాగుంటుంది. ఈ మొదట 7గా ఉన్న వాటికి కొంచెం కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరమవుతుంది. అలాగే సిఎస్ఆర్కి సంబంధించిన ఎవరైనా వచ్చి వాటిలో ఇన్వాల్వ్ అయితే వారిని కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తామని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో ఒకటి మనకు ఇమీడియట్గా తక్షణంగా డాక్టర్స్కి సంబంధించి, నర్సుకి సంబంధించినది, ల్యాబ్ ఫెసిలిటీకి సంబంధించినవి వాటిని ఇమీడియట్గా చేయాలనే ప్రపోజల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ సైడ్ శాశ్వత ప్రతిపాదికన వాటిని నోటిఫికేషన్ కూడా మంత్రి గారు త్వరలో వాటి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. నిధులకు సంబంధించి మాత్రం తక్షణము దానికి సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించి మీరు అన్నట్టు ఈ ప్రాబ్లం ఎక్కడైతే ఎగ్జిస్టింగ్గా జిల్లా ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో శాశ్వత ప్రతిపాదికన చేసేలాగా జరుగుతుంది. 2-3 హాస్పిటల్లో ఆల్రెడీ కొన్ని ఎక్విప్మెంట్స్ తెప్పించడం జరిగింది. పిఠాపురానికి సంబంధించి స్వయంగా కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇమీడియట్గా అక్కడ ల్యాబ్ ఫెసిలిటీసు, 2 నర్సులు, అలాగే ఒక పర్మనెంట్ డాక్టర్ను. సో వాళ్ళు ప్రజలు ఏమైతే అక్కడ తరచుగా ఇబ్బందులు పడతారో, దేనికోసం అయితే వస్తారో వాళ్ళని ఇమీడియట్గా రిక్రూట్ చేయడం జరిగింది. వచ్చిన 2 నెలల లోపలనే చేసేసారు. సో మా నోటీసులోకి వచ్చినట్టు మీలాంటి వాళ్ళ ద్వారా, లేకపోతే ప్రజలు కంప్లైంట్ చేసినట్టు, లేకపోతే అధికారుల ద్వారా, లేకపోతే యువత ఏదైతే మాకు చెప్తున్నారో వాటిని ఎప్పటికప్పుడు పేపర్ మీద పెడుతున్నాం. ఇంప్లిమెంటేషన్లో వితిన్ నో టైం వాటిని సాల్వ్ చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటున్నాం. అట్లాగే విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కొన్ని స్కూల్స్ కూడా మెరుగులు దిద్దారు, నాకు తెలుసు అది. సో ఆ విధంగా ఇంకా ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఆ కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయో, ముఖ్యంగా ఆడపిల్లలకి వాష్రూమ్స్ లాంటివి కావచ్చు, అట్లాగే మధ్యాహ్న భోజనం పథకంలో ఆ క్వాలిటీ, ఆ నాణ్యం తగ్గిపోయింది, కొంతమందికి అసలు భోజనాలు అందట్లేదు అనేది కూడా విపక్షాలు గోల్ చేస్తున్నాయి. మరి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నాడు నేడు పథకం కింద అన్నీ అవ్వలేదు. 3 ఫేజులు పెట్టుకున్నారు. 2వ ఫేజు సగంతోనే ఆగిపోయాయి. అయితే వాళ్ళు వాటికి కూడా బిల్స్ చేసేసుకున్నారు డబ్బులు. ఇప్పటికీ పెచ్చులుడిపోయిన స్కూల్స్ ఉన్నాయి, గోడలు పడిపోయిన స్కూల్స్ ద్వారా చనిపోయిన పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఆహార పథకంకి సంబంధించి, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినది క్వాలిటీ లేని కొన్ని చోట్ల కంప్లైంట్స్ రావడంతో లోకేష్ గారు స్వయంగా సమీక్షించి ఇప్పుడు మెనూను మార్చారు. ఏది అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, చిత్తూరు వరకు ఒకటే మెను. ఏ రోజు షెడ్యూల్ ఉన్న ప్రకారం ఆ రోజు అన్ని అక్కడ అదే ఐటమ్సే. అయితే శ్రీకాకుళంలో తినే పిల్లలు ఒకలాగా తింటారు, అనంతపురంలో ఉన్న ఇప్పుడు రాగి సంగటి ఇలాగా అలవాటుని బట్టి అక్కడ వాడే కూరగాయలు లేకపోతే టేస్టీగా ఈ మెనూను లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లాకు తగినట్టు విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వాళ్ళ లోకల్కి సంబంధించిన వాళ్ళు ఏమైతే కోరుకుంటారో తింటారో ఆ మెనూను ఏర్పాటు చేసేది ఈసారి చేశాం. సో ఇది మంచి మంచి విషయమే కదా, ఇది వాళ్ళ పిల్లలకు ఇష్టానికి తగినట్టు. సో ఈ ఇంప్లిమెంటేషనే కాకుండా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ 16,436 పోస్టులకు సంబంధించినది ఈ నెలలో అది కొన్ని టెక్నికల్ అంశాల వల్ల పోయిన నెలలో లాస్ట్లో 23వ తారీఖు రావాల్సినది రాలేదు. సో ఈ నెల ఆ టెక్నికల్ అంశాలు కూడా ఏంటంటే కొన్ని చోట్ల ఎస్జిటీలు, పీఈటీలు, భాషా పండితులకు సంబంధించిన సంఖ్య ఇంకా ఉన్నాయి సార్ వేకెన్సీస్. ఆ లెక్కలు జిల్లాల వారీగా అన్ని డిఓలు పంపించడంలో కొంచెం డిలే అయింది. సో వాటిని కూడా ఒకేసారి క్రోడీకరించి మళ్ళీ వదిలితే వాళ్ళు కూడా ఒక టైం కలిసి వస్తుంది కదా, ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు తొందరగా. సో అందుకు ఈ 2 వారాలు డిలే అయింది. దీన్ని ప్రతిపక్షాలు డిఎస్సి పెట్టారు, ఇంకా రాలేదు. ప్రతిపక్షం అంటే ఒకటి లేదు, ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు వేసే మట్టి అంతా వేసుకుంటాం మా మీద, దానికి వివరణ ఇస్తున్నాను అందుకే ఎందుకు రాలేదు అనేందుకు. సో
ఈ ఈ నెలలో ఖచ్చితంగా అది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పట్లాగే ఫిబ్రవరి మార్చి కల్లా వాళ్ళను రిక్రూట్మెంట్ జరిగిపోయి వచ్చే అకాడమిక్ ఇయర్కి వాళ్ళు స్కూళ్ళలో జాయిన్ అయ్యేటట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తర్వాత రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది ప్రధాన ఇది. అటువంటి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాలకి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు 300 మంది కుటుంబాలకు అనుకుంటా, బహుశా సబ్జెక్టు కరెక్షన్, 3,000 మంది కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆయన తన సొంత నిధులు ఇచ్చారు. సో అటువంటి పరిస్థితి మీ అధికారంలో ఈ 5 ఏళ్ల పాటు ఏ రైతు కుటుంబానికి కూడా రాకుండా ఉండేలాగా ప్రణాళిక తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఒకవేళ అదే కనుక మీరు చేయగలిగితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. మరి దానిపైన, ఎందుకంటే వాళ్ళకి బాధలేంటో గ్రౌండ్ లెవెల్లో చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఖచ్చితంగా, అంటే పంట పండించే రైతు ఆత్మహత్య చేసుకుంటాం అంటే దానికంటే దౌర్భాగ్యం కొట్టలేదు. సో మరి దానిపైన ఏదైనా సరే ఒక ప్రణాళిక రచిస్తున్నారా? వ్యవసాయ రంగం అనేది మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడైతే మనం అనుకున్నామో, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినది, అంటే రాయలసీమకి ఇంకా నీటి సౌకర్యం రాలేదు. ఈసారి పోలవరం అయితే తప్పకుండా ఆ నమ్మకం ఉంది మాకు. కౌలు రైతులకు సంబంధించిన ఒక్కొక్కరు ఆ బాధ, అప్పుడు పోయినసారి మేము వెళ్ళినప్పుడు మా అధినేతతో వాళ్ళ రైతుల బాధలు వింటుంటే నిజంగానే ఏడుస్తాం తెలుసా. ₹1,00,000, ₹1,00,000 కాదు, మేము ఇచ్చింది ₹1,00,000 చిన్న అమౌంటే. 20,000, 30,000 డబ్బులు లేక రైతులు చనిపోయారు, కౌలు రైతులు. 20,000, 30,000 మనకు అది పెద్ద అమౌంట్ కాదనిపిస్తుంది కొంచెం ఉన్న వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆ 20,000-30,000 కూడా పుట్టక మా ఆయన చనిపోయినాడని పిల్లలు కానీ భార్య కానీ ఏడుస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. మనం అంత తక్కువ అమౌంట్కు చనిపోయిన రైతులు అంతమంది ఉంటే 7 లక్షలు ఇస్తామని ఉట్టి మాట చెప్పి ఈయన అధికారం లేకొచ్చి 7 పైసలు కూడా ఇవ్వలేదు. మా అధినేత ఎప్పుడైతే ₹1,00,000 చిన్న మొత్తమైనా మీకు ఎంతో ఉపయోగపడుతుందమ్మా అని వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ మీడియాలో కేవలం ఒక 4-5 ఇదిగో ఇచ్చాం, చెక్కులు ఇచ్చామని మా అధినేత వెళ్ళిన ప్రతిసారి ఒక 5 మంది చూపించి అయిపోచేశారు. అయితే ఈ కౌలు రైతులకు సంబంధించినది ఏదైతే ఉందో కనీసం వాళ్ళకు 10 లక్షలు కాంపన్సేషన్ పర్మనెంట్గా చేసుకోకుండా చెయ్యాలనేది మా ఉద్దేశం. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి ఖచ్చితమైన భరోసా, పంటకు తగిన గుర్తింపు, డబ్బులు కావచ్చు, వాళ్ళకు ఏదైతే వాళ్ళు పంట వేస్తారో, వాణిజ్య పంట కానీ మామూలు పంటలు ఏవైతే వేస్తారో వాళ్ళకు ఒక భరోసాని ఇస్తూనే ఆ పంటకు తగిన మద్దతు ధర ఇస్తూ వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళను ఒక కీలకమైన భాగస్వాములుగా చేసే ప్రయత్నం అయితే తప్పకుండా తీసుకుంటాం. కౌలు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం కాకుండా, కౌలు రైతులకు సంబంధించిన బాధలు, సాధక బాధలు స్వయంగా కళ్యాణ్ గారు చూశారు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం కాకుండా చూస్తాము. వాళ్ళను కీ రోల్ ప్లే చేస్తాము వచ్చే 5 ఏళ్ళలో. ఈ 5 ఏళ్లలో వ్యవసాయ రంగానికి సంబంధించినవి ప్రత్యేకమైన చర్యలు. సో ప్రతి రంగము మీరు టచ్ చేసిన ప్రతి రంగానికి సంబంధించిన వాటిలో ఇవన్నీ కీ రంగాలు మనం. సో ఈ వ్యవసాయ రంగంలో మా అధినేత స్వయంగా కౌలు రైతుల కష్టాలు చూసిన వ్యక్తి కాబట్టి అంటే బడ్జెట్కు సంబంధించి చెప్తున్నాను. వ్యవసాయ రంగానికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా మనం కేటాయించుకున్నాం కాబట్టి ఆ బడ్జెట్ ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యేలాగా, వాళ్ళకు మాత్రమే అది చెందేలాగా స్వయంగా కళ్యాణ్ గారు కూడా దాన్ని మానిటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ 5 ఏళ్ళు మీకు అధికారం ఏదైతే ప్రజలు ఇచ్చారో, సో ఆ పరిపాలన సమయం ముగిసే సమయానికంటే సుమారు 2029కి జనసేనని ఎలా చూడబోవచ్చు మనం? అంటే మీరు ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ కనుక పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ప్రజలకి ఇంక అంతకంటే ధైర్యం ఏముండదు. సో అటువంటి తరుణంలో ఇవన్నీ ఎంతవరకు చేయగలుగుతారు? 2029 ఎన్నికలకి ఏమని వచ్చి మరలా ప్రజల దగ్గర మీరు అడగగలుగుతారు? ఏమడుగుతామంటే, ఇది మాకు ఈ పోయిన గవర్నమెంట్లో దాదాపు 10 లక్షల కోట్ల అప్పుతో మా చేతికి అప్పచెప్పినప్పటికీ కేంద్రంతో వచ్చే సహాయ సహకారాలు తీసుకుంటూ, ఆర్థికంగా తీసుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో తీసుకొని ఏవైతే ఇచ్చిన హామీలే కాకుండా ముఖ్యంగా యువత స్ట్రెంథెన్ కోసము, ఉద్యోగ కల్పన కోసము, మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తంగా, ముఖ్యంగా ఆరోగ్యం, గ్రామాలకు సంబంధించిన ఒక వెలిగేలాగా కనీస మద్దతు ధర రైతులకి చెందేలాగా, ఏ ఒక్కరి కళ్ళల్లో బాధ చూడకోకుండా ఉండేలాగా ఖచ్చితమైన హామీ ఇవ్వగలం కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారి నాయకత్వంలో. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు, నేను మళ్ళీ 2004 నుంచి 14 మధ్య ఉన్న చంద్రబాబులా ఉండను, ఖచ్చితంగా 95 చంద్రబాబులా ఉంటాను. అంటే అర్థం ఏంటి? చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కూడా. ఎందుకు?
వాళ్ళు అలా ఉండనందుకే 151 నుంచి 11కు తెచ్చారు. అవును. మేము అలా ఉంటామని నమ్మే మాకు 164 ఇచ్చారు. ఉమ్, కాబట్టి తనా పరా భేదం లేకుండా సొంత పార్టీ పరాయి పార్టీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ మా అధినేత కూడా మాకు ఇచ్చేశారు. ఉమ్, ఎవరు తప్పు చేసినా వదలను, 1-2 ఛాన్స్లే, 3వ ఛాన్స్ లేదు. ఉమ్, సో జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి మీటింగ్లో చెప్పారు, బహిరంగంగానే చెప్పేశారు, అంతర్గతంగా కూడా చెప్పేశారు. కాబట్టి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే ముఖ్యంగా ప్రజలకు భద్రత ఇస్తాం. ఉమ్. ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు అవును, అంటున్నారు లా అండ్ ఆర్డర్ చాలా important. డీబీటీ పద్ధతుల్లో 2,62,000 కోట్లు ఇచ్చినా నాకు ఓటు వేయలేదు, ఏమైపోయినాయి నా ఓట్లన్నీ, ఎక్కడికి పోలే, ప్రజలందరూ నువ్వు చంపుతున్నావు, మనుషుల్ని చంపు పాడేస్తున్నావు, సొంత తన పర భేదం లేకుండా చంపుతున్నావు, మేము బతికుంటే కదా నీకు ఓట్లు వేయడానికి అని ఓట్లు వేయలే. సో భద్రత విషయంలో చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోరు, స్పేర్ చేయరు ఎవరిని. అలాగే కళ్యాణ్ గారు సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్లో మానిటరింగ్, అన్ని శాఖలను మానిటర్ చేస్తున్నారు. తన 5 శాఖల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జనసేన పార్టీ అండ్ కూటమి ప్రభుత్వం చేసిన విజయాలతో ఏమని ముందుకెళ్తామని చెప్పడానికి ఈ యొక్క విజయాలు మేము ఈ 5 ఏళ్ల పాటు భద్రత విషయంలో, సంక్షేమం, అభివృద్ధి విషయంలో, ఇచ్చిన హామీల విషయంలో మేము మా వాళ్ళు తప్పు చేసినా కూడా ఇదిగో శిక్షించామని చూపిస్తూనే ప్రజల వద్దకు తిరిగి వెళ్ళి మాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, పోయిన గవర్నమెంట్ లాగా 30 ఏళ్ళు ఉంటాము, మాకు వైనాట్ 170 అలా విర్రవీగం. మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము ఇన్ని చేశాము, ఇంకా చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్రం నష్టపోయిన దాన్ని తిరిగి మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని తిరిగి ఈరోజు ఒక 10 ఏళ్ళ వెనక్కి మళ్ళీ తీసుకొచ్చాము, ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే అకౌంటబిలిటీ మరింతగా చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అకౌంటబిలిటీ చూపిస్తున్నాం ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా. ప్రతిరోజు మీరు గవర్నమెంట్కి సంబంధించినవి చూడండి, కాన్ఫిడెన్షియల్ జీవోలు లేకోకుండా వాళ్ళు మొత్తం కాన్ఫిడెన్షియల్ పెట్టారు. హైకోర్టు ఏం చెప్పింది, కాన్ఫిడెన్షియల్ జీవోలు తీసేయండి, 2021 నుంచి ఏమేమి ఉన్నాయి అన్ని అప్లోడ్ చేయమన్నది. సో వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా ఏమేం చేశారు, రాష్ట్రాన్ని ఎంత దోచేశారు, ఇప్పటికీ లెక్కలు తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మేము చేయము, ట్రాన్స్పరెన్సీ చూపిస్తాం. అది తీసుకెళ్లి ప్రజల ముందు 29లో చూపించి ప్రజలను ఓట్లు అడుగుతాం. రైట్ అండి, థ్యాంక్ యూ వివేక్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చాలా మంచి విషయాలు ప్రజలకు అర్థమయ్యేలాగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అదాని ప్రేక్షకులు కూడా నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.